ఈ మధ్యకాలంలో బుల్లితెర పైన సీరియల్స్లో నటించే ఎంతో మంది నటీనటులు ప్రేమించి వివాహం చేసుకుంటున్నారు. ఇక మరికొంతమంది నటీనటులైతే పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకుంటున్నారనే చెప్పుకోవాలి. ఇక ఈ 2024లో మనం ఎంతో మంది బుల్లితెర నటీనటులు వివాహం చేసుకోవడం చూస్తూనే ఉన్నాము. వారు వారి అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ సోషల్ మీడియా ద్వారా వారి పర్సనల్ లైఫ్లో జరుగుతున్న విషయాలను సోషల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో మనం ఎంతో మంది నటీనటులు వివాహం చేసుకోవడం చూస్తూనే ఉన్నాము. అలాగే ఎంతో మంది నటీనటులు విడాకులు తీసుకోవడం కూడా చూస్తూనే ఉన్నాము. అయితే ఎంతగానో ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకున్న వీరు ఎన్నో పర్సనల్ రీజన్స్ ద్వారా విడాకులు తీసుకుంటూ ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. అయితే అసలు విషయానికి వస్తే తాజాగా ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ టాప్ రేటింగ్స్లో ఉంటున్న ఓ సీరియల్లో నటిస్తున్న ఓ ప్రముఖ బుల్లితెర నటి తన భర్తతో విడాకులు తీసుకున్నట్లుగా ఎంతో బాధపడుతూ దానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ ఆ ప్రముఖ బుల్లితెర నటిమణి ఇక ఆ సీరియల్ ఏదో కాదండి, జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న టాప్ మోస్ట్ సీరియల్ త్రినైని. ఈ సీరియల్లో నటిస్తోంది ఓ ప్రముఖ బుల్లితెర నటి. మరి ఆవిడే మన పవిత్ర జయరాం గారు. పవిత్ర జయరాం ప్రస్తుతం త్రినైని సీరియల్లో నటిస్తూ జీ తెలుగు ప్రేక్షకులకి ఎంతో బాగా దగ్గరయ్యారు. ఇక ఆవిడ నటనతో తెలుగు ఆడియన్స్కి మరింత దగ్గరైపోయారు. వారి హృదయాల్లో ఓ మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఆవిడ ప్రొఫెషనల్ లైఫ్ ఎంతో బాగా నడుస్తుంది. ఇక ఆవిడ పర్సనల్ విషయానికి వస్తే ఎంతో విషాదం అనే చెప్పుకోవాలండి. భర్తతో విడాకులు తీసుకున్న పవిత్ర జయరాం ఇక విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అని సోషల్ మీడియాలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన భర్త ఒక సైకో అని, వివాహం అయినప్పటి నుండి కూడా ఆమెతో ఎంతో రూడ్గా బిహేవ్ చేస్తూ ఒక సైకోలా ఉండేవాడని, ఇక ఆయన్ని తట్టుకోవడం ఇక భరించలేక పవిత్ర జయరాం గారు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఒక సైకోతో కలిసి ఉండడం కంటే విడిపోయి ఆమె జీవితాన్ని ఆమె జీవించడం ఎంతో నయం. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మీరు కనుక త్రినైని సీరియల్ అభిమానులు అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.